సంవత్సరాల పాటు ఎన్నో కష్టాలను ఎదుర్కొని మరియు ఎంతమంది ప్రాణాలు త్యాగం చేసిన తర్వాత ఆంగ్లేయులు వెళ్ళిపోయారు. కానీ వారు వెళ్ళిపోతూ ఎలాంటి దేశాన్ని వదిలి వెళ్ళిపోయారు అంటే ఆ దేశంలో 70% జనాభా పావర్టీ మరియు ఆకలి కారణంగా చనిపోతున్నారు. పిల్లలు స్కూల్లో మ్యాథ్స్ నేర్చుకోవడానికి బదులుగా రోడ్లపైన భోజనం వెతుక్కోవడం నేర్చుకుంటున్నారు. దీనివల్ల భారత్ యొక్క 28% అన్ఎడ్యుకేటెడ్గా మిగిలిపోయారు. మన దేశం యొక్క ఎకానమీ బ్రిటిషర్స్ రాకముందు 27% ఉండేది. బ్రిటిషర్స్ దాన్ని పూర్తిగా నాశనం చేసి 3.9% దగ్గరికి తీసుకొచ్చి వదిలేశారు. స్వాతంత్రం అయితే వచ్చింది, కానీ దాని మూల్యం చెల్లించడానికి మనకు దాదాపు 70 సంవత్సరాల సమయం పట్టింది. అప్పుడు భారత్ ఈ అంధకారం నుంచి బయటకు రావటం మొదలుపెట్టింది. చూస్తూ ఉండగానే ఇంగ్లాండ్ ఏ దేశాన్నైతే కటిక పేదరికంలో పడేసి వెళ్లిపోయిందో అదే దేశం ఇంగ్లాండ్ని 2019లో ఎకానమీ గ్రోత్ లిస్ట్లో వెనక అంచులో ఉంచింది. దాని తర్వాత భారత్ యొక్క రూపం పూర్తిగా మారిపోయింది. ఎక్కడైతే ఒకప్పుడు 70% మంది పేదరికంలో జీవించేవారు, ఇప్పుడు అక్కడే ఆ జనాభా తగ్గి 20%కి వచ్చారు. ఈరోజు 77% జనాభా చదవగలరు, రాయగలరు. దీనివల్ల పూర్తి ప్రపంచంలో ఇంగ్లీష్లో మాట్లాడటంలో భారత్ 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో అమెరికా ఉంది. ఈ విషయం మీకు తెలుసు. బట్ ఒక్కసారి ఆలోచించండి, ఇంగ్లీష్ మాట్లాడే ఆంగ్లేయ దేశాన్నే మన వాళ్ళు వెనక్కి తోసేశారు. కానీ ప్రశ్న ఏమిటంటే, ఏ పరిస్థితిలో అయితే బ్రిటిషర్స్ ఈ దేశాన్ని వదిలి ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు, ఈరోజు అదే దేశం ఎంత అభివృద్ధిని ఎలా సాధించింది? ఒకవేళ మనం ఇదే వేగంతో ముందుకు వెళ్తే నెక్స్ట్ ప్రపంచంలో భారత్ సూపర్ పవర్గా మారగలదా? వెల్, ఒకవేళ మీరు కూడా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. 1947వ సంవత్సరం చాలా విచిత్రంగా ఉండేది. ఎందుకంటే ఏ ప్రజలైతే కొన్ని సంవత్సరాలుగా స్వాతంత్ర్యం కోసం పోరాడారో ఇప్పుడు ఆ ప్రజలే 2 గుంపులుగా విడిపోయి ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఒకవైపు భారత్లో మనలో మనమే కొట్టుకు చేస్తుంటే, ఇంకోవైపు వరల్డ్ వార్ 2లో పోరాడుతున్న ఆంగ్లేయ సైన్యానికి బ్రిటిషర్స్ మన పూర్తి ధనం మరియు ఆహారాన్ని పంపించేవారు. దీనివల్ల ఏం జరిగింది అంటే, మామూలు మనుషులు వదిలేయండి, కనీసం ఆహారం పండించే రైతుకు కూడా ఒక్క మెతుకు దొరికేది కాదు. వరల్డ్ వార్ 2లో ఆంగ్లేయులు గెలిచారు. కానీ భారత్లో జరుగుతున్న పోరాటాలను ఆపలేక భారత్ని 2 ముక్కలుగా చేసి మరియు ఈ దేశాన్ని పేదరికంలో వదిలి చేతులు దుబ్బుకొని వెళ్లిపోయారు. ఎలాంటి సైన్యం, సర్కార్ లేని కారణంగా 2 దేశాల యొక్క పరిస్థితి చాలా భయంకరంగా రక్తపు మడుగులోకి మారింది. ఒక దేశం నుంచి వేరే దేశానికి మైగ్రేట్ అయ్యే సమయంలో కొన్ని లక్షల మంది చంపబడ్డారు. ఇంకా చాలా మంది కేవలం ఆకాశాన్నే ఇల్లుగా భావించి బ్రతికేవారు. చాలా మంది ఎవరైతే స్వాతంత్ర్యం కోసం కలలు గన్నారో వారికి ఈ విషయం కూడా తెలియదు. ఆగస్టు 14 మరియు 15 యొక్క ఆ కాలరాత్రిలో వారి చివరి శ్వాసను తీసుకుంటున్నారు అని. ఆ రాత్రి తర్వాత భారత్ యొక్క పేదరికం ఇంకా ఘోరమైన పరిస్థితిలోకి వెళ్లిపోయింది. అప్పుడు భారత్లో 70% జనాభా దగ్గర ఒక్క మెతుకు అన్నం కూడా ఉండేది కాదు. దీనివల్ల చాలా మంది 32 సంవత్సరాలు మాత్రమే జీవించి ఉండేవారు. ఒక్కసారి ఆలోచించండి, యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 32 సంవత్సరాలు మాత్రమే. ఒకవైపు భారత్ ఇలాంటి పరిస్థితిలో ఉంటే, ఇంకోవైపు అన్ని దేశాలు ఇండస్ట్రియలైజేషన్ వైపు వెళ్తున్నాయి. కానీ అనుకున్నా సరే భారత్లో పారిశ్రామిక అభివృద్ధి తీసుకురావడం అసాధ్యం. ఎందుకంటే ఆ సమయంలో భారత్లో 88% చదువు లేనివారు, 12% జనాభా మాత్రమే చదువుకున్నవారు ఉండేవారు. కానీ వారిని కూడా ఆంగ్లేయులు క్లర్క్ లాంటి చిన్న చిన్న పొజిషన్స్లో మాత్రమే ఉంచేవారు. దీన్ని బట్టి చూస్తే ఒకవేళ ఆంగ్లేయులు రాకుండా ఉంటే ఈరోజు భారత్ పారిశ్రామిక ప్రగతిలో చాలా ముందుండేది. ఆంగ్లేయులు రాకముందు మన భారత్ యొక్క ఎకానమీ ప్రపంచంలో 27%గా ఉండేది. అంటే మన జీడిపి 17వ సెంచరీలో 27%గా ఉండేది. కానీ 200 సంవత్సరాల పాటు ఆంగ్లేయుల యొక్క పరిపాలన తర్వాత మన జీడిపి 3% అయిపోయింది. ఆంగ్లేయులు రాకముందు మన భారత్ యొక్క జీడిపిలో 20% యొక్క కంట్రిబ్యూటర్స్ ఏముండేవి అంటే మసాలాలు, టీ పౌడర్, వూల్, కాటన్, సిల్క్, వెండి, బంగారం, మార్బుల్స్, వుడ్ మరియు రాయితో చెక్కిన శిల్పాలు. వీటన్నిటికీ కూడా ఆ సమయంలో చాలా డిమాండ్ ఉండేది. కానీ ఆంగ్లేయుల పరిపాలనలో వారు ఈ ఫ్యాక్టరీస్ అన్నింటినీ బంద్ చేయించారు. ఒకవేళ ఏ ఫ్యాక్టరీ అయితే దీన్ని ఒప్పుకోదో దానికి వీళ్ళు నిప్పు అంటించి ధ్వంసం చేసేవాళ్ళు. ఎందుకంటే ఆంగ్లేయులు భారత్ నుంచి పూర్తి రా మెటీరియల్ని ఇంగ్లాండ్కు పంపించేవారు మరియు ఆ మెటీరియల్తో ఇంగ్లాండ్తో సామాన్లు తయారు చేసి మళ్ళీ భారత్లో 3 లేదా 4 రెట్లు ఎక్కువ రేటుకి అమ్మేవారు. తర్వాత బ్రిటిషర్స్ వెళ్లిపోగానే భారత్ ఇండస్ట్రియల్ సెక్టార్ చాలా ఘోరంగా దెబ్బతింది. ఎందుకంటే ఇప్పుడు భారతీయుల దగ్గర ఫ్యాక్టరీస్ కానీ కంపెనీస్ కానీ లేవు. 60% జనాభా దగ్గర బ్రతకడానికి ఒకటే దారి ఉండేది, అదే ఫార్మింగ్, అంటే వ్యవసాయం చేయటం. మన భారత్ యొక్క ఎకానమీలో 54% కేవలం ఫార్మింగ్ ద్వారానే వచ్చేది. దీనివల్ల ఆ సమయంలో మన జీడిపి వరల్డ్ జీడిపిలో కేవలం 3.9% మాత్రమే ఉండేది. ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆంగ్లేయులు ఇంకో వెధవ పని కూడా చేసి వెళ్ళిపోయారు. దానికి ఇప్పటికీ కూడా మనం మూల్యాన్ని చెల్లిస్తున్నాం. ఆంగ్లేయులు భారత్ని 2 దేశాలుగా విభజించారు. కానీ ఈ విభజన అనేది భాష మరియు కల్చర్ని దృష్టిలో పెట్టుకుని చేయలేదు.
దీనివల్ల ప్రజల్లో అంతర్యుద్ధం మొదలైంది. ఎలా అంటే ముంబై కోసం మహారాష్ట్ర మరియు గుజరాత్ ప్రజలు పోరాడేవారు. ఎందుకంటే అక్కడ మరాఠీ మరియు గుజరాతీ మాట్లాడేవాళ్ళు ఇద్దరు ఉండేవారు. దీనివల్ల ప్రపంచానికి ఏమనిపించిందంటే ప్రజల్లో ఈ అలజడి మరియు సరైన రాజనీతి లేని కారణంగా భారత్ ఇంకెప్పటికీ ముందుకు వెళ్లలేదు అని. 1951లో భారత్లో జరిగిన మొట్టమొదటి లోక్సభ ఎలక్షన్స్ కారణంగా ప్రపంచం యొక్క నమ్మకంలో మరియు భారత్ యొక్క పరిస్థితిలో రెండింటిలో చాలా మార్పు వచ్చింది. మొదటి మార్పు ఏమిటంటే జాతి మరియు జెండర్ ఆధారంగా కాకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వచ్చింది. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ భేదభావాలు ఉన్న దేశంలో ఇది చాలా పెద్ద మార్పు అనే చెప్పాలి. భారత్ యొక్క మొదటి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ హిందూ సివిల్ కోడ్ యొక్క బిల్ని పాస్ చేశారు. దీనివల్ల భార్యలందరికీ తన భర్త యొక్క సంపాదన పైన పూర్తి అధికారం లభించింది. జవహర్లాల్ నెహ్రూ యొక్క ఆలోచన ఎప్పుడు ఏముండేదంటే భారత్ని వైజ్ఞానిక మరియు టెక్నికల్ క్షేత్రంలో ముందుకు తీసుకువెళ్ళాలి అని. ఈ ఆలోచన తర్వాత భారత్లో మళ్లీ ఇండస్ట్రియలైజేషన్ మొదలైంది. దీనివల్ల భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థను పెంచడానికి ఇంకో దారి దొరికింది. దీనికోసం గవర్నమెంట్ 5 years ప్లాన్ని కూడా మొదలుపెట్టింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం. వీటి కారణంగా ఎకానమీ ప్రతి క్షేత్రంలో డెవలప్ అయింది. మరియు ఈ 5 year ప్లాన్ యొక్క టార్గెట్ గ్రోత్ రేట్ 2.1%, కానీ మనం 3.6%ని సాధించాం. దీని కారణంగా 1950లలో భారత్లో చాలా కొత్త ఇండస్ట్రీస్ స్టార్ట్ అయ్యాయి. వాటిలో ఒకటి టాటా లోకోమోటివ్. ఇది స్వాతంత్ర్యానికి ముందు బాయిలర్స్ మరియు లోకోమోటివ్స్ తయారు చేసే ఇండస్ట్రీ. అయితే అప్పుడు భారత్లో లోకోమోటివ్ యొక్క చాలా పెద్ద ఎక్స్పోర్టర్ ఇంగ్లాండ్. కానీ వాళ్ళు ఇండియా యొక్క కస్టమర్స్ని టాటాతో షేర్ చేయాలి అనుకునేవారు కాదు. అప్పుడు టాటా వారు బాయిలర్స్ మరియు లోకోమోటివ్స్ని జర్మనీకి ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టారు. టాటా యొక్క లోకోమోటివ్స్ చాలా అద్భుతంగా పనిచేసేవి. కానీ పార్టీషన్ టైంలో టాటాలో పనిచేసే వర్కర్స్ అందరూ పారిపోయారు. అప్పుడు టాటా వారు వేరే వర్కర్స్తో ఈ పనిని చేయడం మొదలుపెట్టారు. కానీ వారికి ఒక లోకోమోటివ్ తయారు చేయడానికి చాలా ఎక్కువ సమయం పట్టేది. దీనివల్ల బాయిలర్స్ మార్కెట్లో లాంచ్ కూడా అవ్వలేదు. అప్పుడు టాటా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. అయితే అప్పుడే టాటాకు ఒక మంచి ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్ వచ్చింది జర్మనీ యొక్క డేమ్లర్ బెంజ్ కంపెనీ నుంచి. డేమ్లర్ బెంజ్ కంపెనీకి జర్మనీలో పెద్ద బిజినెస్ ఉండేది, కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా వారి బిజినెస్ని భారత్లో ఎక్స్టెండ్ చేయలేదు. అయితే వాళ్ళు ఎప్పుడైతే ఎక్స్టెండ్ చేయాలి అనుకున్నారో అప్పుడు వాళ్ళు ముందుగా టాటాతోనే మొదలు పెడదాం అనుకున్నారు. అప్పుడు వారు టాటాతో ఇలా అడిగారు, మీకు ట్రక్స్ తయారు చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా అని. తర్వాత ఇక్కడ నుంచే టాటా మోటార్స్ యొక్క రివల్యూషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు వాళ్ళు కేవలం బాయిలర్స్ మరియు లోకోమోటివ్స్ మాత్రమే కాకుండా ట్రక్స్, రోడ్ రోలర్స్, ట్రాక్టర్స్, ఎర్త్ ఇంజన్స్ లాంటి హెవీ ఇంజన్స్ కూడా తయారు చేసేవారు. టాటా యొక్క ఈ మేలే గవర్నమెంట్ యొక్క ఇండస్ట్రియల్ సెక్టార్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాన్ని నిజం చేసింది. దీనివల్ల భారత్లో పావర్టీ యొక్క రేట్ నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. 1947లో భారత్ యొక్క పావర్టీ రేట్ 70% ఉండేది. కానీ ఇప్పుడు 2019లో పావర్టీ రేట్ 20%కి తగ్గిపోయింది. ఇండస్ట్రియలైజేషన్ కారణంగా మన జీడిపి కూడా 1947లో 3.7 నుంచి 2019లో ఎస్టిమేటెడ్ 9.5%కి చేరుకుంది. డెవలప్మెంట్ అంటే కేవలం ఎకానమీలో వస్తే సరిపోదు. సోషల్గా సమాజంలో కూడా డెవలప్మెంట్ రావడం చాలా అవసరం. సోషల్గా ముందుకు వెళ్ళాలి అంటే మొదటి మెట్టు చదువు. దీనికోసం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 45లో డైరెక్టివ్ పాలసీని తీసుకొచ్చింది. ఇందులో 6 నుంచి 14 సంవత్సరాలున్న ప్రతి పిల్లాడికి ఎడ్యుకేషన్ దొరకడం కంపల్సరీ. తర్వాత ఈ పాలసీనే ఇండియన్ గవర్నమెంట్ 2012లో ఒక ఫండమెంటల్ రైట్గా మార్చేసింది. అంటే భారత్లో 6 నుంచి 14 సంవత్సరాలున్న ప్రతి అబ్బాయికి చదువుకోవటం వారికి ఉన్న హక్కు. భారత్ యొక్క పరిస్థితి ఇప్పుడు చాలా మారిపోయింది. ఎందుకంటే 1947లో కేవలం 12% మాత్రమే చదువు వచ్చి ఉండేవారు. కానీ ఇప్పుడు 77% మంది చదవగలరు, రాయగలరు. ఇప్పుడు భారత్ దగ్గర ఎకానమిక్ గ్రోత్ పెంచడానికి వ్యవసాయం ఒక్కటే మార్గం కాదు. ఇప్పుడు వేర్వేరు ఫీల్డ్స్లో వేర్వేరు పనులు చేయడానికి భారతీయులు వెళ్ళగలరు. వాటిలో ఒక ఫీల్డ్ మెడికల్. ఈ ఫీల్డ్ ఎంతలా మెరుగుపడిందంటే కేవలం 74 సంవత్సరాల గడువులో డాక్టర్స్ యొక్క సంఖ్య 35,000 నుంచి 8 లక్షల కంటే ఎక్కువైంది. దీనివల్ల ఈరోజు భారత్ కూడా మెడికల్ ఫీల్డ్లో ఎన్నో రీసెర్చెస్ మరియు ఆవిష్కరణలని చేస్తోంది. ఒకప్పుడు 1947లో యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 32 సంవత్సరాలుగా ఉండేది. కానీ ఈ రీసెర్చెస్ కారణంగా ఇప్పుడు అది 69 సంవత్సరాలైంది. అంటే డబుల్ కంటే కూడా ఎక్కువ. ఒకవేళ మీరు డీప్గా చూస్తే ఇవన్నీ చైన్ రియాక్షన్లా అనిపిస్తాయి. ఒక ఫీల్డ్లో డెవలప్మెంట్ వచ్చిన కారణంగా వేరే ఫీల్డ్లో కూడా డెవలప్మెంట్ వస్తుంది. దీని కారణంగానే ఏ దేశమైతే మన దేశాన్ని కంగాలు చేసి వెళ్ళిపోయిందో ఆ దేశాన్ని మనం 2019లో ఎకనామిక్ గ్రోత్లో వెనక్కి తోసేసాం. కానీ అన్ఫార్చునేట్లీ 2020లో ఒక వైరస్ వేరే దేశాల కంటే మన భారత్కి చాలా ఎక్కువ నష్టాన్ని చేసింది. 2019లో ఇండియా ఇంగ్లాండ్ని వెనక్కి నెట్టి 5th పొజిషన్లో ఉండేది. కానీ 2020లో మళ్ళీ 6th పొజిషన్కి పడిపోయింది. కానీ మంచి విషయం ఏమిటంటే రిపోర్ట్స్ ప్రకారం ఇండియా మళ్ళీ 5th లార్జెస్ట్ ఎకానమీ కంట్రీగా 2025లో మారబోతోంది.
మరియు 2030 నాటికి ఇండియా 3rd పొజిషన్లో ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మనం చూస్తున్న డెవలప్మెంట్ అంతా ఇండియా ఫ్రీడమ్ తర్వాత కేవలం 74 సంవత్సరాల్లోనే సాధించింది. మీరే చూడండి, మన జీడిపి 1950లో 2939 బిలియన్ రూపీస్ నుంచి ఈరోజు డైరెక్ట్గా 2020 నాటికి 1,40,776 బిలియన్ రూపీస్ అయింది. ఇవన్నీ చేయడం వెనుక కేవలం మనిషి యొక్క హస్తమే కాదు. వీటన్నిటికీ కారణం మనం నిరంతరం ప్రతి ఫీల్డ్లో డెవలప్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నించడం, మనల్ని పుష్ చేసుకుంటూ రోజు హైట్స్కి చేరుకోవటం, అది కూడా అందరం కలిసి. అందుకే 1998లో పబ్లిష్ అయిన ఇండియా 2020 అ విజన్ ఫర్ ద న్యూ మిలీనియం అనే బుక్లో ఏపీజే అబ్దుల్ కలాం ఏం చెప్పారంటే, రాబోయే 2 దశాబ్దాల తర్వాత ఇండియా నెక్స్ట్ సూపర్ పవర్గా మారుతుంది. కేవలం అబ్దుల్ కలాం మాత్రమే కాదు, ఈ ప్రపంచం మొత్తానికి ఇండియా మీద ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ సడన్గా ఒక వైరస్ వచ్చి అంతా మార్చేసింది. 2020 ఒక డిజాస్టర్గా మన ఇండియన్ హిస్టరీలో మిగిలిపోతుంది. మరియు మార్చి 2020లో ఒక్కసారిగా పూర్తి దేశాన్ని లాక్డౌన్లో పడేశారు. ఈ స్ట్రిక్ట్ లాక్డౌన్ కారణంగా ఇండియా ఎకానమీ వేరే దేశాల ఎకానమీ కంటే చాలా పడిపోయింది. ఏప్రిల్ మరియు జూన్ టైంలో ఇండియా జీడిపి 23.9% పడిపోయింది. మరియు 2020 ఎండ్కి ఇండియా జీడిపిలో మళ్ళీ ఇంకో 10% పడిపోయింది. దీని నుంచి బయటకు రావాలంటే ఇండియాకు మళ్ళీ చాలా సంవత్సరాల సమయం పడుతుంది. సో గైస్, ఇది ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్